రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 1వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు బోడాల రాధా గారు. ఈ నేపథ్యంలో ఒక మహిళగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి మహిళా అభ్యుదయాన్ని తీసుకువచ్చేందుకు తన వార్డును కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసేందుకు వచ్చారు. తాను ప్రచారంలోకి వెళ్ళినప్పుడు వార్డు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. రాధా గారు నమస్కారం అండి. మీరు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 1వ వార్డులో నామినేషన్ దాఖలు చేశారు. విస్తృత ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందని? ఇప్పుడైతే ప్రజలకి వెళ్ళినప్పుడు వాళ్ళైతే మంచిగానే చెప్తున్నారు మనకే సపోర్ట్. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ లోకల్లో ఏం పనులు అభివృద్ధి కాలేదు, మాకు సెంట్రల్ నుంచే కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే సెంట్రల్ నుంచి అయితేనే మీరు ఇప్పుడు మిమ్మల్ని గెలిపించుకొని మీ ద్వారా మా పనులను చేయించుకుంటామని వాళ్ళు అడుగుతున్నారండి. అంటే సెంట్రల్ ద్వారా ఎలాంటి పనులు చేయబోతున్నారు? 73 ఇల్లు కోల్పోయినాయి కదండి, వాళ్ళకు మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇక్కడ స్థానిక ఎవరైనా ఏం చేయలేదు కనుక ఇప్పుడు మేము పైనుంచి సెంట్రల్ నుంచి కొట్లాడి ఏమైనా వాళ్ళకు సహాయం చేయాలని ముందుకు వస్తున్నాం. అంటే మీ ప్రధాన ఎజెండా ఆ 73 ఇళ్ళ గురించే నేను ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేద్దామని దిగాల్సి వచ్చిందండి. బీజేపీ పార్టీలో అందులో నేను కూడా ఒక బాధితురాలు కనుక నాది కూడా అదే సమస్య కనుక దిగాల్సి వచ్చింది. అట్లా అంటే అందులో మీరు బాధితులు ప్లస్ వారికి ఎలాంటి ఇబ్బంది ఉందో మీకు తెలుసు కాబట్టి మేము అనుభవిస్తున్నాం కనుక వాళ్ళ బాధ కూడా నా బాధగా భావించి పోరాటం చేద్దామని వస్తున్నాం. అట్లా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేపిద్దామని అనుకుంటున్నాం. కింది స్థాయి నుంచి కాదు పై స్థాయి నుంచి అవుతుందని బీజేపీ నుంచే గెలవాలి, బీజేపీ నుంచే తెచ్చుకోవాలని కొట్లాడి ప్రయత్నం చేస్తున్నాను. స్థానికంగా ఇంకా ప్రధానంగా మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటిదండి? ఇక మా సమస్య అంటే అందరికీ మెయిన్ ఫస్ట్ వాడైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేడం. జాగాలు పోయిన వాళ్ళకు షాపు లేదు, ఉపాధి లేదు, అన్ని రకాలుగా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి షాపులు కావాలి, జీవనోపాధి కావాలి. బ్రిడ్జి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అందరికంటే ఎక్కువ మున్సిపాలిటీలో మా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఫస్ట్ వాడికే ఎక్కువ ఇబ్బంది ఉంది. దాని గురించి పోరాటం చేయడానికే నేను ఎలక్షన్లో వస్తున్నాను. ఇప్పుడు చనిపోయినా కూడా వాళ్ళు కనీసం వేయడానికి కూడా ప్లేస్ లేదు, వసతి లేదు, వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు మేడం. మేము పోతే అయితే గెలిచి వాళ్ళకు న్యాయం చేపియాలనే వస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తానంటుంది కదా అంటున్నారు మేడం. ఇప్పుడు కూడా లాస్ట్ టైం కూడా అన్నారు, అదే చెప్పారు. ఏం చేయలేదు కదా మా ప్రజలకైతే, మాకైతే ఏం చేయలేదు. అట్లానే ఖచ్చితంగా ఇప్పుడు మేము మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది? డ్రైనేజ్ కానీ నీరు కానీ వాటి పరిస్థితి ఏంటి? ఇంకా ఇప్పటివరకు అయితే ఏం లేదు మేడం. ఫస్ట్ వార్డులో అయితే రోడ్లు కూడా సరిగ్గా లేవు. మా ఇంటికాడ కూడా చక్కలేదు. హనుమాన్ గుడి కాడ అయితే అసలు డెవలప్మెంటే లేదు. మేము దగ్గర ఉండి చేయించుకోవాలి. ఇప్పుడు మా ఇంటి దగ్గర అయితే మా వాడకట్టు మొత్తం 1వ వార్డు ఏమన్నా కొత్తగా ఏర్పడిందా లేకపోతే ఫస్ట్ నుండే ఉంది మేడం? ఫస్ట్ వార్డు ఉంది. ఇక అప్పుడు ఏం డెవలప్ కాలేదు. డెవలప్ అయిందంటే అయ్యింది, చేసిరు, కానీ బ్రిడ్జి డెవలప్మెంట్ అంటే అదే చూపిస్తున్నారు. దానికి స్థానికులు ఉపాధి కోల్పోయారు కనుక అదే మాకు బాధ. ప్రధాన ఎజెండా అదే మెయిన్. 73 ఇళ్ళ గురించి కొట్లాడడమే ఇప్పుడు మాది. బీజేపీ పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారండి? మేడం 5 years, 5 సంవత్సరాలు అయితే. 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి? ఇప్పుడు వాళ్ళు చెప్పుకునే రేషన్ బియ్యం అయినా కానివ్వండి, ఇల్లు అయినా కానివ్వండి, ఇందిరం ఇల్లు అయినా కానివ్వండి, అన్నిటికీ మా పాత్ర లేనిది మాత్రం నరేంద్ర మోడీ గారు ప్రతి దాంట్లో అన్ని సంక్షేమ పథకాలు. ఇప్పుడు గ్యాస్ అయినా ఏదైనా కూడా, బియ్యం అయినా ఏదైనా కూడా బీజేపీ ప్రభుత్వమే ఇస్తుంది కదండి. అది అందరికీ తెలుసు, జనాలకు కూడా తెలుసు. మేము పోతే కూడా వాళ్ళు అంటారు మీ మోడీ గారే పంపిస్తున్నారు ఫస్ట్ అని. అట్లా వేరే పార్టీ వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళని కాదు అని మీకే ఎందుకు ప్రజలు ఓటేయాలి? నేను చెప్తున్నా కదా మేడం, ఇక్కడ ఇన్ని రోజులు డెవలప్మెంట్ లేదు. కాంగ్రెస్కి ఇచ్చిర్రు, ఒకసారి టీఆర్ఎస్కి ఇచ్చిర్రు, మా ప్రభుత్వానికి ఒకసారి ఇచ్చి అవకాశం ఇచ్చి మీరు అడగండి అని నేను కూడా అదే చెప్తున్నాను వాళ్ళకి. మహిళా గారు అవకాశం ఇవ్వాలి కదా మేడం. మేము కూడా ఏం చేస్తామో చూడాలి. పైన ఎట్లా చేస్తున్నారు మా ప్రభుత్వం, ఇక్కడ కూడా చేసి చూపిస్తాం అంతే. అంటే దేశాన్ని ఏ విధంగా అయితే మోదీ నడిపిస్తున్నారో అలాగే ఇక్కడ వార్డుకు కూడా సమస్యలు ఖచ్చితంగా చేస్తారనే హామీ ఇస్తున్నాం. అట్లా మీరు ఒక మహిళగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దాదాపు 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. మీరు మహిళలకు ఇచ్చేటువంటి ప్రధాన హామీ ఏముంది? వాళ్ళకి జీవనోపాధి మేడం. మెయిన్ అయితే అదే. ఎవరైనా ఇంట్లో కూర్చొని పాపం పిల్లల్ని చదివించుకోవాలన్నా వాళ్ళకు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి నేను పోయినా మాకు కావాలి మేడం, జీవనోపాధి కావాలని అడుగుతున్నారు వాళ్ళు. మెయిన్ అయితే దాని గురించి అడుగుదామని ఉంది మేడం. జీవనోపాధి కావాలి. మోడీ గారు పెట్టిన ముద్రా లోన్స్ కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాలైనా వాళ్ళకి అందజేసేటట్టు నేను చూసుకుంటాను మేడం. సో మీ
వార్డులో ఏ సమస్య ఉన్నా కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కేంద్ర ప్రభుత్వ నిధులే కాకుండా రాష్ట్ర నిధులతో కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తా అంటారు. ఓకే, 73 ఇండ్ల సమస్య ఎప్పుడు మొదలైంది? రోడ్ కటింగ్ అయినప్పటి నుంచి మొదలైంది మేడం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే బ్రిడ్జి వచ్చిందో అప్పటి నుంచి మొదలైంది. సో రోడ్డు కటింగ్లో పోయిన ఇండ్లకు పారితోషికాలు అందలేదా? అందలేదు మేడం, సగమే అందింది. వాళ్ళకు షాపులు కూడా ఇవ్వలేదు. జాగాలు ఇస్తా అని అన్నారు, ఆ జాగాలు కూడా ఎవరికి ఇచ్చిన హామీ ప్రకారం ఎవరికి ప్రజలకు అందలేదు. అవన్నీ అందాలనే మా బాధ, అంతే. అంటే జాగాలు కేటాయించారు అని విన్నాం కదా. కేటాయించిరు కానీ వాళ్ళకి ఇవ్వలేదు మేడం, చేతికి ఇవ్వలేదు. పేపర్ వరకే ఇచ్చిరు, అంతే, మాట వరకే ఉంది. సర్వే మెంబర్ వాళ్ళకు కూడా ఇచ్చిరు, పాపం అలాట్మెంట్ చేసిరు కానీ అది కేసులో నడుస్తుందంట. మళ్ళీ వాళ్ళు ఏం కొట్లాడతారు మేడం? అసలే పేద ప్రజలు వాళ్ళు పోయి కోర్టులో పోయి కేసులో పోయి వాళ్ళకి అట్లాంటి ఇవ్వద్దు కదా. ఇచ్చేదే కరెక్ట్ స్టాప్ ఉండాలి ఇచ్చినప్పుడు. అట్లా మేమన్నది గదే అంటున్నాం. సో మరి మీ 1వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచారు ఈ నేపథ్యంలో? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకొని వాళ్ళ బాధలు సమస్యలు అన్నీ తీర్చుకోవాలని నా ఒక కోరిక, అంతే. నా పేరు బోడరాధ, 1వ వార్డు అభ్యర్థిని. నేను బీజేపీ బలపరిచిన 1వ వార్డు అభ్యర్థిని. కమలం పువ్వు గుర్తుకే ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగానే ప్రార్థన. గెలిపిస్తే ఖచ్చితంగా 73 ఇళ్లకు న్యాయం చేస్తానని చెప్తున్నాను. కొట్లాడతా ఖచ్చితంగా సమస్యల గురించి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 1వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి బోడా రాధా గారు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చినటువంటి నిధుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని, ప్రధానంగా యాదగిరిగుట్టలో ఇండ్లు కోల్పోయి దుకాణాలు కోల్పోయి అవస్థ పడుతున్నటువంటి 73 ఇండ్ల సమస్యను పరిష్కరిస్తానని, అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి తన వార్డులో ఉన్నటువంటి ప్రజలకు ఆ సౌకర్యాలను కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మహిళగా ముద్రా లోన్స్ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడతానంటున్నారు. మరి ఆ యొక్క వార్డు ప్రజల ఆకాంక్షతో తన కౌన్సిలర్గా గెలుపొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.